ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టినప్పుడు దేశమంతా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేసేశారు అన్నది ప్రజలను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా తీవ్రంగా కృషి చేశారు. అది రివర్స్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయంగా కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు. ఆ రాష్ట్రంలో ఉండే పెద్ద ఆయన ఆ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, 3 సార్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఆయన్ని తీసుకొని పోయి ఈ వయసులో పెట్టేశారని సానుభూతి రావడానికి, ప్రజల్లో వీళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత రావడానికి, తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కారణము ఆ సంజయ్, ఈయన పొన్నవోలు. రెండోది, ఈ రోజు అదే కోర్టులు, ఏ కోర్టులు అయితే కేసులు పెట్టి జైలుకు పంపించి అదే కోర్టులో కేసులు కొట్టేస్తే ఇదే పొన్నవాళ్ళు వచ్చి ఇదే ప్రజల్లో ప్రెస్ మీట్ పెట్టి ఇదే ప్రజలకు చెప్తున్నాడు అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, కేసులు కొట్టేశారని. అయ్యా సుధాకర్ గారు, ప్రజలు నమ్మలేదు ఆ కేసుల్ని. ప్రజలు నమ్మలేదు ఆ కేసుల్ని. ఒక పెద్ద మనిషిని, దేశంలో ఉన్న పెద్ద మనిషిని తీసుకొని పోయి మీరు జైల్లో అన్యాయంగా అక్రమంగా పెట్టారంటే ఎవడూ నమ్మలేదు. కాబట్టే మీకు ఎన్ని సీట్లు వచ్చాయో, ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో తెలిసింది. ఈ రోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఆ కేసుల మీద నువ్వు తెచ్చి మళ్ళీ మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అన్న విషయం ఆ రోజు నమ్మారు, ఈ రోజు నువ్వు చెప్పావు, ప్రజలు అది నిజమని ఈ రోజు మరి అది కన్ఫర్మ్ అయింది. నీకేం తలకాయ ఉందా సుధాకర్ రెడ్డి? నీకేం తలకాయ పని చేస్తాంది? అసలు ఏమన్నా మెడ మీద తలకాయ ఉండే మాట్లాడుతాడా? నువ్వు ఏమైనా నువ్వు ఏం మాట్లాడుతా ఉండవు? దేనికోసం మాట్లాడుతా ఉండవు? ఏ విషయంలో మాట్లాడుతా ఉండవు? నువ్వు పెట్టినటువంటి అడ్డదిడ్డమైన కేసులు, పనికిమాలిన కేసులు అని చెప్పి రాష్ట్ర ప్రజలు బలంగా నమ్మారు. విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు నమ్మారు. తెలుగు మాట్లాడే వాళ్ళంతా భారతదేశం మొత్తం నమ్మింది మీరు వెధవ పని చేశారు, వెధవ కేసులు పెట్టారు అని. దాన్ని తీసుకొని వచ్చి ఆ వెధవ కేసుల్ని కొట్టేస్తే ఈరోజు దాని మీద మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఏ మొహం పెట్టుకొని నువ్వు ప్రెస్ ముందుకు వస్తావు నాకైతే అర్థం కాదు. కానీ నీకు రఘురామకృష్ణరాజు గారికి మంచి కాంబినేషన్. ఆయనైతే బాగా చెప్తారు, సుధా అట్లా కాదమ్మా, సుధా విను, నువ్వు సండే లాయర్ సుధా అని చెప్తాడు కదా. నిరూపించుకున్నావు నువ్వు సండే లాయర్ అని చెప్పి. రఘురామకృష్ణరాజు గారు నీ మీద వేసే సెటరిటికల్ జోక్స్ అన్ని కూడా నిజమని నమ్మి మరోసారి నిరూపితం చేసుకున్నావు. నీకు ఏమాత్రం నీకు తెలివి జ్ఞానం, నువ్వు లా చదువుకున్నావా, ఏం చదువుకున్నావు నువ్వు? నాకు అర్థం కాల. నువ్వు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసావు హైకోర్టులో. మళ్ళీ నీకు తెలివి ఉందా, బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావు నువ్వు? అరే సుప్రీంకోర్టు వరకు పోయింది ఆ కేసులు. సుప్రీంకోర్టు కేసు వరకు పోయి సుప్రీంకోర్టులో మీరు ఆ రోజు మాట్లాడినట్టు బెయిల్ వేసుకోకూడదా అని చెబితే కాదు నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈ కేసులు స్క్వాష్ అయ్యేంత వరకు నేను బెయిల్కి వేయను అని చెప్పి పట్టుదలగా పోతే డివిజన్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పోయింది జడ్జిమెంట్ సెక్షన్ 17 మీద. కేసు మీద పోలే, కేసు మీద కాదు పోయింది కాన్స్టిట్యూషనల్ బెంచ్కి. నువ్వు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మాట్లాడుతున్నావు వైసీపీ పార్టీ? నాకైతే అర్థం కాలేదు. కానీ దేశము, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ కేసులు తప్పుడు కేసులని బలంగా నమ్మారు, ఇప్పటికీ నమ్ముతున్నారు. కేసులు కొట్టేసేందుకు ఆనందపడుతున్నారు. అమ్మాయ పెద్ద ఆయనకు మంచి జరిగింది, దేవుడు ఉన్నాడు అనే ఉద్దేశంతో ఆ కేసులు పట్టుకొని వచ్చి నువ్వు లోడాలని చెప్పి హైదరాబాద్ లో పోయి నువ్వు కేసులు పెట్టావు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ఆ రోజు నీకు విజయవాడలో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఈ రోజు ఎందుకు పెట్టలేదా? పెద్ద మనిషి విజయవాడలో పెట్టి ఉండాల్సిండే. నువ్వు హైకోర్టుకు పోతావా? పో, ఎవడొద్దన్నాడు? నీకు అధికారం ఉంది, నీ ప్రొవిజన్ ఉంది, పో. ఇదే మాదిరి 2012లో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే విజయలక్ష్మి గారు పాత సుప్రీంకోర్టులో, హైకోర్టులో కట్టేసిన కేసులన్నీ తీసుకొని వచ్చి సుప్రీంకోర్టులో మళ్ళీ ఈ కేసులు రీఓపెన్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద తిరిగి పునర్విచారణ చేయాలని చెప్పేసి అంటే చివాట్లు పెట్టి డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. విజయలక్ష్మి గారు అప్పీల్కి వెళ్తే, అప్పీల్ కాదు, రీఓపెన్ చేయాలా, మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తే అప్పీల్ కూడా కాదు. బుద్ధి ఉండాలా, కొద్దిగా నా జ్ఞానం ఉండాలా మనిషి అన్న తర్వాత. ఇంకో మహాతల్లి ఉంది కూకట్పల్లిలో ఏసీబీ కోర్టులో. ఆ మహాతల్లి వేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కేసు ఇదంతా పనికిమాల కేసు అని చెప్పేసి ఏసీబీ కోర్టు, కూకట్పల్లి ఏసీబీ కోర్టు కొట్టేసింది.
అరే మీరు దేని మీద పోతున్నారు, ఎందుకు పోతున్నారు, ఎట్లా పోతున్నారు, ఎవరి మీద పోతున్నారు, ఎవరు క్యారెక్టర్ అసోసియేషన్ జరగబోతున్నారు మీకేం తెలుసా? పోనీ ఏం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన. 45 ఏళ్ళు, 46 సంవత్సరాలు, 47 సంవత్సరాలు పొలిటికల్ కెరీర్ అయింది. ఊరికి ఆశామాచి కాదు. మీరు చెప్పే మాటలు దేశంలో ఉండేటట్టు ఎవడు నమ్మడు. ఆయన మీద మీరు ఈ మాట పనికిమాల మాటలు మాట్లాడితే నమ్మరు. జగన్మోహన్ రెడ్డి మీద చెబితే ఏం చెప్పినా నమ్మేస్తుంది ఈ లోకం. ఎందుకు? మీ క్యారెక్టర్ అది, మీ క్యారెక్టర్ అది. మీ క్యారెక్టర్ విల్ ఇండికేట్స్, విల్ రిప్రజెంట్ ఇన్ టు ద పబ్లిక్. తలకాయ లేకుండా మాట్లాడతావు నువ్వు. రైట్. అయితే ఇక్కడ కాదు, పాయింట్ ఏంటంటే, ఒకటి ఆయన కోర్టుకు వెళ్ళే రైట్ ఉన్నా వెళ్ళొచ్చు. అది ఇప్పుడు ఆ కేసులు కొట్టేసి కూడా 2 నెలలు 3 నెలలు అట్లా అవుతుంది. వెంటనే వెళ్ళొచ్చు కదా కోర్టుకి, ఎందుకు ఆగడం, ఎందుకు వెళ్ళొచ్చు. మరి వెళ్ళే మరి మనీ ఎవరన్నా ఇవ్వాలో, పార్టీ భరించుద్దా, జగన్మోహన్ రెడ్డి భరించుద్దాడా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈయన నమ్మి ఎవడో రూపాయి పెట్టాడు, తలకాయ పాయింట్ పెట్టాలి లాగానే అనుకుని డబ్బులు రావాలి కదా. మరి డబ్బులు రావాలంటే పార్టీ అని ఇవ్వాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అని ఇవ్వాలి. అవి ఇంకా ఎటు తేలలేదేమో, అందుకని వెయిట్ చేస్తున్నారేమో. ఈలోపు ఈ ప్రెస్ మీట్ల కార్యక్రమం నడుస్తుంది. ఒకటి, రవిచంద్రారెడ్డి గారు ఎందుకు కోర్టుకి వెళ్లకుండా ఈ ప్రెస్ మీట్లు అనేవి ఎందుకు అనేది ఒకటి. రెండోది,